నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. మన ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకు అలాగే శ్రీవారి భక్తులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. ఈ వీడియోలో మనం ఈ సంక్రాంతి పండుగ రోజున తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎలా ఉంది, అలాగే ఏ దర్శనానికి ఎంతెంత సమయం పడుతోంది, అలాగే దీనితో పాటు దర్శనానికి సంబంధించిన భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన వివరాలను కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 86,107 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 29,849 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,13,00,000 రూపాయలు. ఈరోజు సంక్రాంతి పండుగ కావటంతో, అందులో సెలవు రోజులు కావటంతో తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా అధికంగా ఉందండి. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వలన ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 24 గంటల సమయం అనేది పడుతోంది. అంటే మీరు ఎటువంటి టికెట్లు తీసుకోకుండా నేరుగా గనక దర్శనానికి వెళ్ళినట్లయితే గనక ఒక రోజు మొత్తం మీరు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్ను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి 4 గంటలలో దర్శనం అనేది పూర్తవుతుంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన భక్తులకే కాకుండా తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు తిరుమల మరియు తిరుపతిలో ఆఫ్లైన్ రూమ్స్ ఎక్కడెక్కడ ఇస్తారు అని అడిగారండి. తిరుపతిలో అయితే ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లో రూమ్స్ అనేవి కేటాయిస్తారు. వీటికి టైమింగ్స్ అనేవి లేదండి. మీరు వెళ్ళినప్పుడు ఆ టైంకి రూమ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటే కనుక వాటిని కేటాయిస్తారు. అలాగే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా మధ్యాహ్నం లోపుగా రూమ్స్ అనేవి పూర్తిగా ఫుల్ అయిపోతాయి. కనుక ఉదయం వెళ్తేనే కొండపైన రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అలాగే ఈ నెల 17 మరియు 18వ తేదీలలో విఐపి లెటర్ మీద దర్శనం అనేది ఉందా అని అడిగారండి. ఉందండి. శుక్ర, శని, ఆదివారాలలో మరియు పండుగ రోజులలో మాత్రమే విఐపి దర్శనం అనేది ఉండదు. మిగతా రోజులలో విఐపి లెటర్స్ మీద కూడా దర్శనానికి అనుమతిస్తారు. మీరు అడిగిన ఈ జనవరి నెల 17 మరియు 18వ తేదీలలో కూడా విఐపి దర్శనం అనేది ఉంది. ఇంకొక భక్తుడు శ్రీవారి వాలంటరీ సేవను ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చా అని అడిగారండి. లేదండి, శ్రీవారి వాలంటరీ సేవను కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అవి కూడా మార్చి వరకు విడుదల చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఒక్కరికి మాత్రమే రూమ్స్ ఇస్తారా అని అడిగారండి. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ కేవలం ఒక వ్యక్తికి టీటీడీ రూమ్స్ అనేవి ఎప్పుడూ ఇవ్వరండి. కనీసం ఇద్దరైనా ఉండాలి. మీరు స్నేహితులు కావచ్చు లేదా కుటుంబ సభ్యులు కావచ్చు, ఒక్కరుగా వస్తే టీటీడీ వారు రూమ్స్ అనేవి ఇవ్వరు. కనీసం 2 లేదా అంతకు మించి ఇంకా ఎంతమంది అయినా ఉండొచ్చు. అప్పుడు టీటీడీ వారు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అలాగే వికలాంగులకు ఫ్రీ దర్శనం ఉందా అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో వికలాంగులకు ఫ్రీ దర్శనం కోటా టికెట్లను ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారు. వీటిని బుక్ చేసుకున్నట్లయితే వికలాంగులకు సపరేట్గా దర్శనం అనేది ఉంటుంది. ప్రస్తుతం మార్చి నెల వరకు సంబంధించిన వికలాంగుల కోటా ఆల్రెడీ విడుదల చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఏప్రిల్ నెలకు సంబంధించిన వికలాంగుల దర్శనం కోటా అనేది ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇంకొకరు, మేము మా పాప మరియు బాబు పేరు మీద రూమ్స్ అనేవి బుక్ చేశాం, కానీ వాళ్ళు రావట్లేదు, మాకు ఆ రూమ్స్ అనేవి ఇస్తారా అని అడిగారండి.
రూమ్స్ బుకింగ్ కాపీలో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అంటే రూమ్స్ చెక్ ఇన్ అయ్యేటప్పుడు రూమ్స్కి సంబంధించిన కీస్ అనేవి ప్రింటౌట్లో ఉన్న పేరు ఎవరైతే ఉంటుందో ఆ వ్యక్తికి మాత్రమే కీస్ ఇస్తారండి. మిగతా ఎవరు వెళ్ళినా కూడా ఇవ్వరు. బుకింగ్ కాపీలో పేర్లు ఉన్న వ్యక్తులు లేనట్లయితే గనక రూమ్స్ అనేవి ఇవ్వరు. మీరు ఈ విషయాన్ని గమనించాలి. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.